ఈ వీడియోలో హైడ్రోజన్ గ్యాస్ బెలూన్ని చాలా ఈజీగా మన ఇంటి దగ్గర ఎలా తయారు చేయాలి, అసలు ఇది పైకి ఎగరడానికి గల రీజన్ ఏంటి, దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఈ విధంగా చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా ఈ హైడ్రోజన్ గ్యాస్ బెలూన్ని తయారు చేయొచ్చు. దీనికోసం మెయిన్గా ఇటువంటి గ్లాస్ బాటిల్ ఒకటి తీసుకోవాలి. అలాగే ఈ విధంగా హాఫ్ వరకు వాటర్ని అయితే ఫిల్ చేయాలి. ఈ విధంగా కొన్ని మీడియం సైజ్ స్టోన్స్ని తీసుకోవాలి. అలాగే కుకింగ్ పర్పస్కి వాడే ఇటువంటి అల్యూమినియం ఫాయిల్ని కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఆ స్టోన్స్ని అల్యూమినియం ఫాయిల్లో పెట్టి చిన్న చిన్న బాల్స్ కింద అయితే తయారు చేయాలి. ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ని చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసిన తర్వాత ఈ బాల్స్ని వాటర్లో అయితే డ్రాప్ చేయాలి. ఈ హైడ్రోజన్ గ్యాస్ని తయారు చేయడానికి మనకి మెయిన్గా కావాల్సినది ఈ సోడియం హైడ్రాక్సైడ్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీరు కాస్టిక్ సోడాని కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని మెయిన్గా సోప్స్ ప్రిపరేషన్లో అయితే యూజ్ చేస్తారు. ఈ విధంగా ఈ సోడియం హైడ్రాక్సైడ్ని కూడా వాటర్లో మిక్స్ చేయాలి. ఎప్పుడైతే మనం సోడియం హైడ్రాక్సైడ్ని వాటర్లో యాడ్ చేసామో ఇక్కడ చూడొచ్చు మీరు కెమికల్ రియాక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా రియాక్షన్ స్టార్ట్ అయిన వెంటనే ఇటువంటి బెలూన్ ఒకటి తీసుకుని ఆ బాటిల్ యొక్క ఓపెన్ ఎండ్ని క్లోజ్ చేయాలి. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో హైడ్రోజన్ గ్యాస్ అనేది ఈ బెలూన్ లో అయితే ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ ని తయారు చేయడానికి మెయిన్ గా ఇక్కడ యూజ్ చేసినది సోడియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం ఫాయిల్ ప్లస్ వాటర్. ఈ మూడు కలిసి కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ కి సంబంధించి కెమికల్ రియాక్షన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా 5 minutes లోనే ఈ కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల వచ్చే ఈ హైడ్రోజన్ గ్యాస్ ఈ బెలూన్ లో అయితే ఫిల్ అయింది. ఫైనల్లీ మనకి కావాల్సిన హైడ్రోజన్ బెలూన్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ బెలూన్ కి థ్రెడ్ కట్టి అసలు ఇది పైకి ఎగురుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఫైనలీ మనం అనుకున్నట్టే ఈ హైడ్రోజన్ గ్యాస్ బెలూన్ పైకి ఎగురుతుంది. అసలు దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి.
ఈ బెలూన్లో ఉన్న హైడ్రోజన్ గ్యాస్ యొక్క డెన్సిటీ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ డెన్సిటీ కన్నా తక్కువ. సో దట్ ఈ బెలూన్ అనేది పైకి ఎగురుతుంది. ఎప్పుడైతే బెలూన్లో అట్మాస్ఫియర్ ఎయిర్ డెన్సిటీ కన్నా తక్కువ డెన్సిటీతో ఉన్న గ్యాస్ ఫిల్ అవుతుందో ఈ బెలూన్ యొక్క వెయిట్ తగ్గుతుంది. సో దట్ ఈ బెలూన్ అనేది పైకి ఎగురుతుంది. ఫైనలీ, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ సైంటిఫిక్ శంకర్ సైనింగ్ అవుట్.